అవునా ఏసయ్య, మరి రోజా ఇంటికి వెళ్ళరా? రోజా ఇంటికి కాదమ్మా, నేను మీ ఇంటికే వస్తున్నాను, నీ దగ్గరకే వస్తున్నాను, నీతో మాట్లాడతాను. సరే ఏసయ్య. మార్తమ్మ, మార్తమ్మ, రేపు మన ఇంటికి ఏసయ్య వస్తున్నాడంట. నా బ్లౌజులు పట్టు చీరలు అన్ని స్టిచ్చింగ్కి ఇచ్చాను, వెళ్ళి తీసుకురా. అలాగే భీమయ్యని కూడా పిలువు. రేపు మన ఇంటికి ఏసయ్య వస్తున్నాడు. చికెన్, మటన్, బిర్యానీ, ప్రాన్స్ ఇవన్నీ సిద్ధం చేయి. ఆయన మాట్లాడేటప్పుడు ఫోన్ మళ్ళీ చెప్పు ఏమేమి పెట్టమా మళ్ళీ స్టార్ట్ నువ్వు. రేపు క్రిస్మస్ పండగ కదా, మన ఇంటికి ఏసయ్య వస్తున్నాడంట. చికెన్, ప్రాన్స్, బిర్యానీ ఇవన్నీ సిద్ధం చేసి ఉంచు. సరే అమ్మాయి, నేను ఆ పనిలో ఉంటాను. మార్తమ్మ, మార్తమ్మ, నా బ్లౌజులు పట్టు చీరలు మిషన్ మీద ఇచ్చాను కదా, తెచ్చావా? సరే. మైక్ పెట్టాలన్నమాట, వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళకి ఇక్కడ మైక్ అమ్మ కొంచెం అన్నం అయితే పెట్టమ్మా. అన్నం లేదు, కూర లేదు, వెళ్ళు. పక్కింటికి వెళ్ళి కూర అనుకుంటా. అన్నం లేదు, కూర లేదు, వెళ్ళమ్మా. అసలు ఈ రోజు క్రిస్మస్ పండుగ, ఆనందంగా ఉన్నాము. మైక్ పెట్టి. అమ్మ అయ్యగారి పాత బట్టలు ఉంటే దానం చేద్దాం. అయ్యగారి పాత బట్టలన్నీ మొన్నే స్టీల్ సామాన్లోకి వేసాను. అయ్యగారి పాత బట్టలు లేవు, ఏమీ లేవు, వెళ్ళు. అమ్మ బయట చాలా చలిగా ఉంది, కొంచెం పాత దుప్పటి ఇచ్చి పుణ్యం చేసుకోండి అమ్మా. దుప్పట్లే వెళ్ళవయ్యా, అసలే క్రిస్మస్ సంబరాల్లో ఉన్నాము. చేస్తున్నారు. అమ్మా ప్రేమ, చెప్పండి అయ్యా. నేను ఉదయం నుంచి మీకోసం ఎదురు చూస్తున్నారు, మీరు ఇంకా రాలేదంటే అయ్యా. నేను మీకోసం అన్ని సిద్ధం చేసి పెట్టాను. మీకోసం పొద్దు నుంచి కొత్త బట్టలు ధరించుకొని ఉన్నాను, మీరు ఇంకా రాలేదేంటి? ప్రేమ, నేను మీ ఇంటికే వచ్చానమ్మా. ఎప్పుడు ఏసయ్యా, ఎప్పుడు వచ్చారు మీరు? అమ్మా ప్రేమ, నేను మీ ఇంటికి వచ్చాను, నేను ఆకలితో వచ్చాను. నువ్వు నాకు ఆహారం పెట్టలేదు, వస్త్రహీనుడై ఉన్నాను, నీవు నాకు వస్త్రాలు ఇవ్వలేదు, రోగినై ఉన్నాను, నీవు నన్ను పరామర్శించలేదు. ఇవన్నీ నేను మీకు ఎప్పుడు చేశాను ఏసయ్యా, చెప్పండి. ప్రేమ, నేను అడుక్కునే రూపంలో వచ్చాను, 3 సార్లు మీ ఇంటికి వచ్చాను. నీ పేరే ప్రేమ గాని నీలో ప్రేమ లేదమ్మా. అయ్యో ఏసయ్యా, ఎంత పని చేశాను, నన్ను క్షమించండి ఏసయ్యా. నిజమైన క్రిస్మస్ అంటే ఆహారం లేని వారికి ఆహారం పెట్టడం, వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇవ్వడం, రోగులను పరామర్శించడం. దేవుడికి ఇష్టమైన పని అదే నిజమైన క్రిస్మస్. మన ఇంటికి వచ్చిన వారిని త్రోసివేయక వారికి వీలైనంత సహాయం చేసి పంపించాలి. ఎందుకంటే దేవుడు మనిషి రూపంలోనే ఉంటాడు, మనిషికి మనిషి సహాయపడాలి. మానవ సేవయే మానవ సేవ.